హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్కియాలజీ బ్రాంచ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అర్జున్, విశాల్, పవన్ ఇంకా సౌమ్య కాలేజ్ ముగిశాక బయట మెట్ల మీద కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే అర్జున్, ఇప్పుడేం చేయాలనుకుంటున్నావురా? ఏమోరా, నాకేమీ తోచట్లేదు. దేని గురించిరా మీరు మాట్లాడుకునేది? అదేంటో చెప్తే నాకు తోచిన సలహా నేను కూడా ఇస్తాను కదా. నీకు తెలియదా? అర్జున్ లాస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టలేదని తన పేరుని నోటీస్ బోర్డులో పెట్టారు. ఇంకో 2 రోజుల్లో మొత్తం ఫీజు కట్టకపోతే అర్జున్ని ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయనివ్వరు. అవునా? నాకు నిజంగా తెలియదు అర్జున్. ఐఎమ్ రియల్లీ సారీ. మరి ఇప్పుడు ఎలారా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒరే ఎదవా, ఇందాక నేను కూడా అదే క్వశ్చన్ అడిగాను. వాడి సమాధానం ఏంటో విన్నావు కదా, మళ్ళీ తింగరోళ్ళ అదే క్వశ్చన్ అడుగుతావు? సారీరా మామా. పర్లేదు మామా, నా తలరాత ఇలా రాసి ఉంటే దానికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? తలరాత లేదు, తాటిమట్ట లేదు, కానీ ముందు నువ్వు వెళ్ళి మన హిస్టరీ ప్రొఫెసర్ వర్మ గారిని కలు. నీ పరిస్థితి ఆయనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఆ తర్వాత ఆయన ఏం సొల్యూషన్ చెప్తారో దాన్ని ఫాలో అయిపో. సింపుల్. ఆయన నిజంగా నాకు సాయం చేస్తారంటావా? ఎందుకు చేయర్రా? ఇదిగో ఈ వెధవలిద్దరూ లాస్ట్ టైం మన కాలేజ్ ఫెస్ట్లో అంత గొడవ చేసినా వీళ్లను మేనేజ్మెంట్ వాళ్ళు కాలేజ్ నుంచి రెస్టికేట్ చేయకుండా ఆయనే కదా కాపాడారు. నాకు నమ్మకం ఉంది, ఆయన నీకు తప్పకుండా ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వింకా ఇక్కడే కాలక్షేపం చేయకుండా తొందరగా వెళ్ళి ఆయన్ని కలువు. సరే సౌమ్య, నువ్వు అంతలా చెప్తున్నావు కదా, ఒకసారి వెళ్ళి చూస్తాను అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి ప్రొఫెసర్ వర్మ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమిన్? అర్జున్ నువ్వా? ప్లీజ్ కమిన్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అర్జున్. చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? నీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? ప్రిపరేషన్ అంతా బాగానే ఉన్నాయి సార్. ప్రాజెక్ట్ వర్క్ ఇంకా మొదలు పెట్టలేదు. ఒక సమస్య, అందుకే మీరేదైనా పరిష్కారం చెప్తారేమో అని మీ దగ్గరకు వచ్చాను. అవునా? ఏంటా సమస్య? సార్, మరి అదేమో మరేదేంటంటే... డోంట్ వరీ అర్జున్, నువ్వు నా నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడగొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నీలాంటి బ్రైట్ స్టూడెంట్కి హెల్ప్ చేసే అవకాశాన్ని ఏ ప్రొఫెసర్ మాత్రం కాదంటాడు. ఇంకా ఎక్కువ ఆలోచించకుండా నీకు నా నుంచి ఏ హెల్ప్ కావాలో ధైర్యంగా అడుగు. సార్, కొన్ని రోజులుగా మా ఇంట్లో పరిస్థితుల వల్ల ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బంది ఉంది. అందుకే ఇంతవరకు ఫైనల్ సెమిస్టర్ ఫీజు కట్టలేకపోయాను. మీరు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి నాకు ఇంకొంచెం గడువు ఇప్పించారంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను ఆర్కియాలజీ చదవాలనేది మా తాతగారి కల. అందుకే నా చిన్నప్పటి నుంచి తను ఎంతో కష్టపడి నాకు ఏ లోటు రానివ్వకుండా నన్నింతవరకు చదివించారు. కానీ గత కొన్నాళ్లుగా ఆయనకు ఆరోగ్యం క్షీణించి మంచాన పడ్డారు. దాంతో మా ఇంట్లో ఆదాయం కరువైంది. పోనీ నేనేదైనా పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటే నాకున్న సమయమంతా ఇక్కడ కాలేజీ మరియు ఇంట్లో తాతగారిని చూసుకోవడానికి సరిపోతుంది. అందుకే మీరు ఏదో ఒక విధంగా కాలేజ్ వాళ్ళని ఒప్పించి నాకు కాస్త గడువు ఇప్పించండి. ఇలా అయినా నేను డబ్బు సర్దుబాటు చేసి మొత్తం ఫీజంతా ఒకేసారి కట్టిస్తాను. ప్లీజ్ సార్, నాకు ఒక్క హెల్ప్ చేసి పెట్టండి. ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నావని నాకు ఇప్పటివరకు తెలీదు. మీ తాతగారిని జాగ్రత్తగా చూసుకో. నేను మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఎలాగైనా నీకు ఇంకొన్ని రోజులు గడువు ఇప్పించడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఏంటి సార్ అది? నీకు గడువు దొరుకుతుంది, కానీ నువ్వు ప్రాజెక్ట్ని ఎలా ఫినిష్ చేస్తావు? దానికి కూడా డబ్బు కావాలి కదా. మీరు చెప్పింది నిజమే సార్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ముందు ఎలా అయినా ఈ ఫీజు డబ్బులు కట్టాక ఎలాగో ప్రాజెక్ట్కి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు మా ఊరికెళ్ళి అక్కడ మా పూర్వీకుల ఇల్లు ఒకటి ఉంది. దాన్ని ఎలా అయినా అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇక మీద మా తాతగారి వైద్యానికి, నా ప్రాజెక్ట్కి, ఇంకా నేను ముందు చేయబోయే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కూడా ఖర్చు పెట్టుకుందామని ఆలోచిస్తున్నాను. అయ్యో అర్జున్, అంత పని మాత్రం చేయకు. అసలే మీ పూర్వీకుల ఇల్లు అంటున్నావు. మీ తాతగారు దానిని ఇంతవరకు అమ్మలేదంటే అర్థం చేసుకో. బహుశా ఆ ఇల్లు ఆయనకు బాగా సెంటిమెంట్ అనుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు. నేను నెక్స్ట్ ఒక పర్సనల్ ఎక్స్పెడిషన్ ప్రాజెక్ట్ చేయబోతున్నాను. నువ్వు దానిలో జాయిన్ అయ్యి నాకు సహాయంగా ఉండు చాలు. నువ్వేం కంగారు పడకు. నీకు కూడా అందులో క్రెడిట్ ఇస్తానులే. ఒకవేళ ఆ ఎక్స్పెడిషన్ కనుక సక్సెస్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రైజ్ మనీలో నీకు కొంచెం వాటా ఇస్తాను. అప్పుడు ఆ వచ్చిన డబ్బుతో మీ తాతగారి మెడికల్ ట్రీట్మెంటే కాకుండా నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దారి సులభమవుతుంది. మరి ఈ ఆఫర్కి నువ్వేమంటావు? నిర్ణయం నీదే. మీరు చెప్పేది విన్నాక ఇది నిజమా కాలా అని నాకు అర్థం కావడం లేదు సార్. నేను తప్పకుండా మీకు ఈ ప్రాజెక్టులో హెల్ప్ చేస్తాను సార్.
ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేనెప్పటికీ మీకు రుణపడి ఉంటాను. రియలీ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ లాంటి ఏమీ వద్దులే కానీ నీకిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే చాలు. తప్పకుండా సార్. మీరు నాపై పెట్టుకున్న ఈ నమ్మకాన్ని నేనెప్పటికీ ఒమ్ము కానివ్వను. ఇంతకు ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్? అంత తొందరెందుకు నాయనా, కాస్త ఆగు చెప్తాను. అని చెప్పి వర్మ తన కోట్ పాకెట్లో చేయి పెట్టి ఒక పాత బంగారు నాణ్యాన్ని బయటకు తీసి తన ముందున్న టేబుల్పై పెట్టి దాన్ని అర్జున్కి చూయిస్తూ ఇలా అంటాడు. ఈ కాయిన్ని చూసావా అర్జున్? ఇది 15వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్యాధినేత కృష్ణదేవరాయల వారి కాలం నాటిది. అంటే సుమారు 500 సంవత్సరాల క్రితం నాటిది. ఇది నాకు సరిగ్గా 20 ఏళ్ల క్రితం హంపి దగ్గర ఒక ఆర్కియాలజీ ఎక్స్పెడిషన్ చేస్తున్నప్పుడు దొరికింది. మరి ఇన్నాళ్ల నుంచి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదా సార్? ఇప్పుడే ఎందుకు మొదలు పెట్టాలనుకుంటున్నారు? ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశారు? ఇదిగో ఈ కుతూహలమే నీలో నాకు నచ్చింది. ఒక ఆర్కియాలజిస్ట్కి ఉండాల్సిన బెస్ట్ లక్షణం ఇది. అందుకే కదా నిన్నందరూ ప్రొఫెసర్ చాలా బ్రైట్ స్టూడెంట్ అని మెచ్చుకునేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్. కానీ ఇంకా మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అక్కడికే వస్తున్నా అని చెప్పి వర్మ తన టేబుల్పై ఉన్న పుస్తకాలన్నింటినీ అటూ ఇటూ చిందరవందరగా జరిపి అందులో నుంచి ఓ పాత పుస్తకాన్ని తెరిచి టేబుల్పై పెట్టి దానిలో ఉన్న నాణేల చిహ్నాన్ని చూయిస్తూ ఇలా అంటాడు. దీన్ని చూడు అర్జున్. ఇవి రాయలవారి కాలం నాటి నాణ్యాల డిజైన్స్. అప్పట్లో 3 రకాల నాణ్యాలను ఉపయోగించేవారు. బాగా సిరి సంపదలు కలిగి ఉన్నవారు ఖరీదైన వస్తువులను కొనడానికి బంగారు నాణ్యాలను ఉపయోగించేవారు. ఎందుకంటే వాటికి విలువ ఎక్కువ కాబట్టి. వాటిని వరహాలు అనేవాళ్లు. అలాగే నిత్యావసరాలకు కొంచెం తక్కువ విలువ ఉండే వెండి నాణ్యాలను ఉపయోగించేవారు. వాటిని పనాలు అనేవారు. ఇక చివరి దాని విషయానికొస్తే సాధారణ ప్రజలందరూ ఉపయోగించే రాగి నాణ్యాలను కాసులు అనేవారు. ఇప్పుడు నువ్వే చెప్పు అర్జున్, నా దగ్గరున్న ఈ కాయిన్ వీటిలో నుంచి ఏ డిజైన్ను పోలి ఉంది? నువ్వే ఒకసారి చెక్ చేసి చూడు. అప్పుడు అర్జున్ టేబుల్పై నుంచి గోల్డ్ కాయిన్ తీసుకుని ఎంతో తీక్షణంగా ఆ బుక్లో ఉన్న డిజైన్ పక్కన పెట్టి చాలాసేపు పరిశీలించి వర్మతో ఇలా అంటాడు. సార్, మీ దగ్గరున్న కాయిన్ చూడ్డానికి బంగారం కాయిన్ లాగే ఉంది. కానీ ఈ డిజైన్స్ ప్రకారం చూస్తే ఇది వరాహ కాదు, పన్నా కూడా కాదు. ఇదొక కాసు, అంటే కాపర్ కాయిన్. రాగితో తయారు చేసిన కాసు. కరెక్ట్గా చెప్పావు అర్జున్. ఇదొక రాగి కాసు. కాని ఇప్పుడు ఇది బంగారానిది. అలానిది వరాహ కాదు. అంటే మేబీ దీనికి బంగారు పూత పూస్తుంటారు కదా సార్? లేదర్జున్, నేను దీన్ని ల్యాబ్లో టెస్ట్ కూడా చేయించాను. ఇది 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్. కానీ పాత రీసెర్చ్ హిస్టరీలో చూసుకుంటే ఆ టైం పీరియడ్లో వీటిని ముద్రించిన ఆనవాళ్లు ఎక్కడా లేవు. నాకు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. ఏంటి సార్ ఈ మిస్టరీ? నాకు ఎటూ అంతుపట్టడం లేదు. ఈ మిస్టరీ తెలవాలంటే ముందుగా నీకు కృష్ణదేవరాయల గురించి ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. ఏంటి సార్ ఆ ఇంపార్టెంట్ విషయం? ప్లీజ్ సార్, మీరు పెట్టే టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. తొందరగా చెప్పండి. అర్జున్ ఆ ఇంపార్టెంట్ విషయమేంటో తెలుసుకోవాలనే ఆతృతతో వర్మని పదే పదే అడగ్గా అప్పుడు వర్మ ఇలా చెప్పడం మొదలు పెడతాడు. చెప్తాను అర్జున్, శ్రద్ధగా విను. 16వ శతాబ్దంలో రాయలవారి విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్న సమయంలో ఆయనకు ఎదురైన అతిపెద్ద శత్రువులు దక్కన్ సుల్తాన్లు. వారిని ఎదుర్కోవాలంటే కావలసిన ఆధునిక యుద్ధ పరికరాలు గాని, యుద్ధంలో వాడే మేలుజాతి గుర్రాలు గాని వారి వద్ద లేవు. వాటిని సమకూర్చుకోవాలి అంటే అరేబియా లేదా ఆసియా ఖండాల్లో నుంచి అరేబియా సముద్రం మార్గం గుండా దిగుమతి చేసుకోవాలి. ఆ కాలంలో వాటిపై సంపూర్ణ నియంత్రణ కేవలం దక్కన్ సుల్తానులకు మాత్రమే ఉండేది. దాంతో వాటిని సమకూర్చడం రాయలవారికి ఒక పెద్ద సమస్యగా మారింది. సరిగ్గా అదే సమయంలో పోర్చుగీసులు ఆ సుల్తానులపై యుద్ధం చేసి గోవాని వాళ్ల సొంతం చేసుకున్నారు. దానికి కారణం వారి దగ్గరున్న ఆధునికమైన యుద్ధ పరికరాలు, తుపాకులు, మందుగుండు సామగ్రి, ముఖ్యంగా పర్షియాకు చెందిన మేలుజాతి యుద్ధపు గుర్రాలు. ఆ విషయాన్ని తెలుసుకున్న రాయలవారు వారితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేంటంటే రాయలవారికి కావలసిన ఆధునికమైన యుద్ధ పరికరాలు, తుపాకులు, మందుగుండు సామగ్రి, పర్షియాకు చెందిన మేలుజాతి యుద్ధపు గుర్రాలను సముద్ర మార్గం గుండా గోవా తీర ప్రాంతం నుండి వారికి అందజేయాలి. అందుకు బదులుగా పోర్చుగీసులు కోరినవి మిరియాలు, చేనేతలు, వజ్రాలు మరియు బంగారు నాణ్యాలు, మిగతా వంటివి రాయలవారి దగ్గర కొరతలేదు. కాని సుల్తానుల నియంత్రణ వలన వర్తకాలు నిలిచిపోవడంతో కోశాగారంలో బంగారు నాణ్యాల నిధులు లోపించాయి. సరిగ్గా అదే సమయంలో రాయలవారికి ఎంతో నమ్మిన బంటైనటువంటి తెనాలిగారు ఒక అపూర్వమైన సలహా ఇచ్చారు. అదేంటంటే కాళీమాత ఆయనకు అనుగ్రహించినటువంటి అపారమైన జ్ఞానగ్రంథంలో ఎలాంటి లోహమైన బంగారంగా మార్చగలిగే ఒక అద్భుతమైన మణిరహస్యాన్ని తెలియజేశారు. అలా ఆ రాయి సహాయంతో రాజ్యంలో ఉన్న అన్ని రాగి మరియు వెండి కాసుల్ని బంగారు నాణాలుగా మార్చారు. అలా వారికున్న సమస్య తీరిపోయింది.
అప్పట్లో ఆ మణిని శమంతకమణి లేదా పారసమణి అని అనేవాళ్ళు. మన మోడర్న్ డే సైన్స్లో దీన్ని ఫిలోసఫర్ స్టోన్ అని కూడా అంటారు. వావ్, మీరు చెప్పేది నిజమా సార్? నేను దీన్ని నమ్మలేకుండా ఉన్నాను. ఇంతకీ ఆ స్టోన్ ఏమైంది? ఆ మణి ఏమైంది? అదిప్పుడు ఎక్కడుంది? ఓ, కాస్త ఆగవే బాబు, అక్కడికే వస్తున్నా. ఆయన చివరి దశలో యువరాజు తిరుమలరాయ అకాల మరణంతో కృంగిపోయిన రాయలవారు రాజ్యభారాన్ని ఆయన తమ్ముడు అచ్యుతదేవరాయల వారికి అప్పగించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన వెళుతూ వెళుతూ ఎప్పటికీ ఆ మణి శత్రువుల చేతికి చిక్కకూడదనే ఉద్దేశంతో దానిని ఆయన వెంట తీసుకెళ్లిపోయారు. ఆయన ఊహించినట్లుగానే తర్వాతి కాలంలో రాజ్యం పతనమవడంతో రాయలవారి సంపద శత్రువుల పాలైపోయింది. ఆ మణి కోసం ఎంతోమంది రాజులు, సామంతులు, పరిశోధకులు ఎన్నో వేల ప్రయాసాలు చేసి ఎడతెరపు లేకుండా ఏళ్ల తరబడి గాలించారు. కాని ఆ మణి మాత్రం ఇంతవరకు ఎవరి చేతికి దొరకలేదు. అయితే ఇప్పుడు ఆ మణిని కనుక్కోవడానికి ఏ మార్గం లేదా సార్? ఇంతకీ రాయలవారి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన చివరి రోజుల్లో ఎక్కడ గడిపారు తెలుసుకుంటే మనకు ఆ మణి ఉండే ప్రదేశం వివరాలు తెలుస్తాయి కదా. సుమారు 25 ఏళ్ల క్రితం నేను నా స్నేహితుడు ఇద్దరం ఆ వివరాల్ని తెలుసుకునేందుకు మా రీసెర్చ్ మొదలుపెట్టాం. ఎన్నో సంవత్సరాలు నిద్రాహారాలు మాని పిచ్చివాళ్లలా దేశమంతా తిరుగుతూ తిరుగుతూ విసుగెత్తిపోయాం. అలా మా ప్రయాణంలో చివరకు తిరుమల చేరుకున్నాం. అప్పటికే మా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇక లాభం లేదని మనసులో అనుకుని ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, స్వామివారి దర్శనం చేసుకుందామని తిరుపతి కొండ ఎక్కుతూ ఉండగా దారిలో మాకొక స్వామీజీ కలిశారు. వారితో మాట్లాడుతూ ఉండగా మాటల మధ్యలో మాకొక విషయం తెలిసింది. అది విని మేమిద్దరం ఆశ్చర్యపోయాం. ఏంటి సార్ ఆ విషయం? మీరిలా పాజులు ఇవ్వకండి సార్, మీరిచ్చే పాజులకి నా పల్స్ రేట్ పెరుగుతుంది. నువ్విలా చీటికి మాటికి మధ్యలో నన్ను ప్రశ్నలు వేసి పంచులు వేసి కన్ఫ్యూజ్ చేస్తుంటే నేను మెయిన్ పాయింట్ మర్చిపోతాను. కాసేపు సైలెంట్గా ఉంటావా? సరే సార్, ప్లీజ్ కంటిన్యూ. ఆ స్వామీజీ చెప్పిందేంటంటే ఆయన చిన్నప్పుడు గురుకులంలో ఉన్నప్పుడు ఎవరొక గురువు చెప్తుండగా విన్నట్టు గుర్తు. రాయలవారు రాజ్యాన్ని వదిలేసి మనశ్శాంతి కోసం శేషాచలం మరియు నల్లమల అడవులలో సంచరిస్తూ తపోసాధన చేసేవారని, ఆ అడవిలో నివసించే తండా ప్రజల నుండి అలా ఆయనను చివరిగా చూసినది ఆ అడవిలోని ఒక గుహలో తపోసాధన చేస్తున్నప్పుడు అని అప్పట్లో వినికిడి ఉండేది అని చెప్పారు. కాని దానికి సరైన రుజువులేమీ లేవు కాబట్టి ఎవరూ దాన్ని నమ్మలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఆ మాటలు వినగానే 3 ఏళ్ల మా కష్టానికి ప్రతిఫలం దొరికింది, స్వామి దయ వల్లనే మాకు ఆ క్లూ దొరికిందని సంతోషపడుతూ ఆయన దర్శనం చేసుకుని ముందుకు సాగాం. కాని సరిగ్గా మాకప్పుడొక పెద్ద చిక్కొచ్చి పడింది. ఏంటి సార్ అది? అర్జున్, నీకింతకుముందే చెప్పాను కదా, నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని. సరే సార్, ప్లీజ్ కంటిన్యూ. ఎక్కడున్నాను? చిక్కులో ఉన్నారు సార్. కరెక్ట్. ఆ సమస్య ఏంటంటే 2 అడుగుల విస్తీర్ణం చాలా పెద్దది. అందులో ఎన్నో తండాలు, మరెన్నో లెక్కనేనని గుహలున్నాయి. అప్పుడు మేమిద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. శేషాచలం అడవులన్నీ నేను గాలిస్తే నల్లమల్ల అడవులన్నీ నా స్నేహితుడు గాలిస్తాడు అని అనుకుని మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు నా స్నేహితుడు ఫోన్ చేసి ఇలా చెప్పాడు. ఒరే వర్మ, నీకొక గుడ్ న్యూస్. నేను ఆ మణి ఉండే ప్రదేశానికి ఒక మ్యాప్ని కనిపెట్టాను. అవునా? నువ్వు చెప్పేది నిజమేనా? నేనసలు నమ్మలేకపోతున్నాను. ఎలా దొరికిందిరా? ఎక్కడ దొరికింది? అసలింతకీ ఆ ప్రదేశం ఎక్కడుంది? ఒరే కాస్త ఊపిరి పీల్చుకోరా. ప్రశ్నలతోనే పోయేలా ఉన్నావు. చెప్తాను, జాగ్రత్తగా విను. రాయలవారు ఆ మణిని ఇక్కడే ఉన్న ఒక గూడెం పెద్దకిచ్చి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి దొరకకుండా జాగ్రత్త పరచమని చెప్పి ఆయన తపోసాధనకు వెళ్ళిపోయారంట. అప్పుడు ఆ గూడెం పెద్ద దాన్ని 3వ కంటికి తెలియకుండా వాళ్ళు నిత్యం పూజించే దేవుడి గృహంలో దాచిపెట్టారంట. అది దాచిన చోటుకు వెళ్లే దారి ఆనవాళ్లను తెలిపే ఒక మ్యాప్ని సిద్ధం చేశాడంట. దాన్ని తరతరాల నుంచి గోప్యంగా ఉంచుతూ ఆ గూడెం పెద్ద వాళ్ల కుటుంబం కాపాడుకుంటూ వచ్చారు. అవునా? మరి దానిని నువ్వెలా సాధించావురా? నేను దాన్ని విలువేంటో వీళ్లకు వివరంగా చెప్పి అది గనక రేపటి రోజున ఎవరైనా చెడ్డవారి చేతుల్లో పడితే జరిగే అనర్థాల గురించి చెప్పాను. అది ప్రభుత్వం వారి అధీనంలో ఉంటేనే భద్రంగా ఉంటుందని వాళ్ళకి తెలియజేశాను. అలా ఎంతో కష్టం మీద వాళ్ళని ఒప్పించి వాళ్ల దగ్గర నుంచి ఈ మ్యాప్ని సంపాదించాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ్యాప్కి డూప్లికేట్ కూడా లేదు. ఒకవేళ ఈ మ్యాప్కి ఏమైనా అయితే అంత విలువైన సంపద ఎవరికి ఉపయోగపడకుండా పోతుందని చెప్పి వారిని ఒప్పించాను. అయితే వెంటనే నా దగ్గరకు వచ్చాయి. మనం ఫస్ట్ ఆ మ్యాప్ని ప్రిజర్వ్ చేసి ఆ తర్వాత ఆ మనీ ఎక్కడుందో కనిపెడదాం. సరేరా, ఇప్పుడే నేను రావడానికి కుదరదు. నా భార్యకి పురుటి నొప్పులు మొదలయ్యాయి. తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అందుకని నువ్వే మా ఊరికొచ్చేసేయ్. నా భార్య డెలివరీ అయిన తర్వాత మనం ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అంతులేని సంతోషంతో నేను ఆగమేఘాల మీద ఊరికి చేరుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది నేను చేరుకోవడానికి చాలా ఆలస్యమైందని. ఎందుకు సార్? అసలేం జరిగింది?
నా స్నేహితుడు తన భార్యకి పురుటి నొప్పులని తన భార్యని కారులో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా వాళ్ళ కారు అదుపు తప్పి ఒక లోయలో పడిపోయింది. ఆ కారులో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. ఒకే రోజు పాపం నా స్నేహితుడి కుటుంబం మొత్తం వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. నేనక్కడున్న ఊరి వాళ్ల సహాయంతో ఆ లోయలోకి వెళ్లి ఎంతగానో వెతికి చూశాను. చెదిరి పడిపోయిన కారు ముక్కలు తప్ప వారి మృతదేహాలు మాకు దొరకలేదు. ఆ మ్యాప్ కూడా అక్కడే ఎక్కడో పడిపోయింది. అలా ఒకేసారి నా ప్రాణ స్నేహితుణ్ణి మేమిద్దరం కలిసి కన్నా కలని కోల్పోయాను. నిన్ను చూసినప్పుడల్లా నాకు నా స్నేహితుడే గుర్తుకొస్తాడు. అందుకే నీతో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రీసెర్చ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. నా స్నేహితుడి చివరి కోరిక కూడా అదే. ఎలా అయినా నా స్నేహితుడికి మనశ్శాంతి చేకూరుతుందని ఆశిస్తున్నాను. సార్, ఒక్క నిమిషం ఆగండి. సార్, మీ స్నేహితుడి పేరేంటి సార్? ఆర్కియాలజిస్ట్ ఆర్కే. అంటే ఆయన పూర్తి పేరు రాధాకృష్ణ కదా సార్? అవును. ఆయన ఊరు అహోబిలమే కదా సార్? అవును అర్జున్, అవును. ఇవన్నీ నీకెలా తెలుసు? ఆయన ఇంకెవరో కాదు సార్, మా నాన్న, రీసెర్చ్ ఆఫీసర్ ఆఫ్ ఆర్కియాలజీ రాధాకృష్ణ, సన్ ఆఫ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్కియాలజీ గోపాలకృష్ణ. ఏంటి, నువ్వు మా ఆర్కే కొడుకువా? వర్మ అర్జున్ చెప్పిన దాన్ని విని ఆశ్చర్యంలో మునిగిపోయుండగా అర్జున్ తనతో ఇలా అంటాడు. సరేంటి సార్ అలా బిగుసుకుపోయారు? సార్, మిమ్మల్నే. అప్పుడు ఆశ్చర్యంలో నుంచి తేరుకున్న వర్మ ఇలా అంటాడు. నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. నీకీ విషయాలన్నీ ఎలా తెలుసు? మీ నాన్న గురించి తెలిసిన నీకు నా గురించి తెలీదా? నువ్వు మీ తాత బ్రతికే ఉన్నారంటే మరి మీ నాన్న అమ్మ ఏమయ్యారు? ఇంతవరకు నన్ను ప్రశ్నలు వేయడం ఆపమని ఇప్పుడు మీరు మొదలుపెట్టారా? ఎందుకంతలా టెన్షన్ పడుతున్నారు? అబ్బే, అలాంటిదేమీ లేదు. ఇన్నాళ్ల తర్వాత నా స్నేహితుడి ఫ్యామిలీ బ్రతికే ఉందని తెలియగానే సంతోషంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు, అంతే, ఇంకేం లేదు. ఇంతకీ నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పనేలేదు. ఆ ప్రమాదంలో కారులో వెనకాల కూర్చోవడం వలన మా తాతయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాని మా అమ్మా నాన్నలకు తీవ్రమైన గాయాలయ్యాయి. దాంతో కొనోపిరితో ఉన్న వాళ్ళిద్దరినీ ఆ లోయలోని అడవిలో వేటకు వచ్చిన వాళ్ల సాయంతో హాస్పిటల్కి తరలించారు. అలా వెళ్తుండగా దారిలోనే మా నాన్నగారు మరణించారు. కొన ఊపిరితో ఉన్న మా అమ్మ నాకు జన్మనిచ్చి తనూ మరణించింది. అలా అప్పటినుంచి మా తాతయ్య నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాడు. ఆయనే ఈ విషయాలన్నీ నాకు చెప్పాడు. మరి మీ తాతయ్య ఎందుకు తిరిగి నిన్ను తీసుకొని మళ్ళీ మీ ఊరికి రాలేదు? ఓ అదా! అసలు విషయం ఏంటంటే, మా నాన్న చివరిసారిగా చేస్తున్న రీసెర్చ్లో తనకెవరో శత్రువులు ఎదురయ్యారని, ఆ రీసెర్చ్లో ఏదో గొప్ప నిధి రహస్యం దాగి ఉందని, దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొంతమంది మా నాన్న వెంట పడ్డారని చెప్పారు మా తాతయ్య. అందుకే మేమెవరో తెలిస్తే మళ్ళీ మా ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని ఆ ఊరికి తిరిగి రాలేదు. ఓహో, అలాగా. మరి మీ తాతయ్య ఇన్నేళ్లలో ఏ రోజు నా గురించి నీ ముందు ప్రస్తావించలేదా? లేదు సార్, నేను మా నాన్న విషయం ఎప్పుడు మాట్లాడినా ఇది మాత్రమే చెప్పి మిగతాదంతా సరైన సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుందని అంటూ మాట దాటేసేవారు. అయితే నాకు తెలిసి అర్జున్, మీ నాన్న కనిపెట్టిన మ్యాప్ వివరాలు మీ తాతయ్యకు తప్పకుండా తెలిసే ఉంటాయి. నన్నొకసారి మీ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తావా? నేను ఆయన వెంటనే కలవాలి. తప్పకుండా సార్, కానీ ఈరోజు కుదరదు. ఈవినింగ్ తాతయ్యకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. ఆయనకు అల్జీమర్స్. ఈ మధ్యన చాలా విషయాలు మర్చిపోతున్నారు. ఒక్కోసారి నన్నే గుర్తుపట్టడం లేదు. అందుకే ఆయనని రెగ్యులర్ చెకప్కి తీసుకెళ్ళాలి. మీకు ఓకే అయితే రేపు ఉదయాన్నే మా ఇంటికొచ్చి మీరు మా తాతగారిని కలవచ్చు. ఈలోపు నేను తాతయ్యకి ఈ విషయాన్ని చెప్పి మెల్లిగా వీలైనంత ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ట్రై చేస్తాను. ఓకే అర్జున్, తొందరేమీ లేదు. నువ్వు మీ తాతయ్యని జాగ్రత్తగా చూసుకో. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక వచ్చి కలుస్తాను. పర్వాలేదు సార్, మీరు రేపు ఉదయాన్నే వచ్చేసేయండి. ఇలా తర్వాత నా ప్రాణ స్నేహితుడి కొడుకైనా నిన్ను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా సార్. సరే సార్, నాకు ఆలస్యమవుతుంది, నేను వెళ్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా రేపు ఉదయాన్నే మా ఇంటికి వచ్చేసేయండి. బాయ్ సార్. పోతున్నాడనే సంతోషంతో వర్మ మొహం వెలిగిపోతూ ఉంటుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే అర్జున్ చెప్పినట్టు వర్మ తన ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి అర్జున్ ఫ్రెండ్స్ మరియు ఇంకొంతమంది ఇంటి ముందర గుమిగూడి ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక అయోమయంతో బయటే నిలబడిపోతాడు వర్మ. అప్పుడు తను అర్జున్ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని వాళ్ళని అడగ్గా అప్పుడు సౌమ్య ఇలా అంటుంది. అర్జున్ వాళ్ళ తాతయ్య నిన్న నైట్ చనిపోయారు సార్. ఓ మై గాడ్, ఎలా జరిగింది? అసలు ఇంతవరకు నాకెందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? నిన్న నైట్ బహుశా ఆయన టేబుల్ పై ఉన్న మంచినీళ్ళు తీసుకోవడానికి లేచినట్టున్నారు. ఆ క్రమంలో బెడ్ పై నుంచి జారి కింద పడగా తలకు గాయమైంది. దాంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆ శబ్దం విని అర్జున్ తన రూంలో నుంచి అక్కడికి వెళ్లి చూసేసరికి
ఆయన నేలపై నిర్జీవంగా పడి ఉన్నారు. పాపం అర్జున్కి ఉన్న ఏకైక దిక్కు తనకి లేరని తెలిసి తను కృంగిపోయాడు సార్. ఈ పరిస్థితుల్లో తనకేం చేయాలో తోచట్లేదని మాకు కాల్ చేశాడు. మేం వెంటనే ఇక్కడికి వచ్చాం. సో సాడ్. ఇప్పుడు అర్జున్ ఎక్కడున్నాడు? పాపం తను రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు సార్. మేమే తనను కాస్త ఓదార్చి కొద్దిగా కాఫీ తాగమని ఇంటి పెరట్లో కూర్చోబెట్టాం. రండి సార్, నేను తీసుకెళ్తాను అని అంటూ పవన్ వర్మని ఇంటి పెరటి వైపు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అర్జున్ వర్మని చూసి లేచి నిలబడతాడు. అప్పుడు వర్మ తనని ఓదారుస్తూ ఇలా అంటాడు. ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్. ఇంత సడన్గా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మిమ్మల్ని పొందాననే సంతోషంలో ఆయన్ని కలవాలని ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ ఆ దేవుడు మిమ్మల్ని నాకు దగ్గర చేసినట్టే చేసి నాకు తండ్రితో సమానమైన మీ తాతయ్యను దూరం చేసేశాడు. నీకు ఎవరూ లేరని బాధపడకు అర్జున్. నీకు నేనున్నాను. ఇక నేనే నీ ఫ్యామిలీ. బాబాయ్. అలా తనని ఓదార్చి ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ దగ్గరుండి తనే చూసుకుంటాడు వర్మ. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అర్జున్ మళ్లీ కాలేజీకి తిరిగి వస్తాడు. అప్పుడు సౌమ్య తనతో ఇలా అంటుంది. ఏరా అర్జున్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సౌమ్య. ఇప్పుడే ఎందుకు వచ్చావురా కాలేజ్కి? ఇంకొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సింది. నాకొక్కడికే ఇంట్లో ఏమీ తోచట్లేదురా. ప్రతి క్షణం తాతయ్య గుర్తుకొస్తున్నాడు. ఇక్కడైతే మీరుంటారు కదా, మీతో మాట్లాడితే అలా అయినా కాస్త మనసు కుదుట పడుతుందని ఇలా వచ్చాను. మంచి పని చేసావురా. అన్నట్టు మర్చిపోయాను, నువ్వు కాలేజీకి రాగానే వర్మ సార్ నేను ఒకసారి కలవమని చెప్పారు. ముందు వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కో. అర్జున్ ఈరోజు కాలేజీకి వచ్చాడా అని ప్రతిరోజు మమ్మల్ని సావబాదారు. మీ బాబాయ్ అబ్బాయిల బ్యాండ్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, కానీ అదేందో నువ్వే వెళ్ళి కనుక్కో. ఓకేరా, నేను వెళ్ళి ఆయనను కలిసి క్లాస్కి వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని క్లాస్కి పంపించేసి అర్జున్ వర్మని కలవడానికి తన క్యాబిన్కి వెళ్తాడు. తనని చూడగానే వర్మ ఎంతగానో సంతోషించి తన దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. అర్జున్, సో హ్యాపీ టు సీ యూ. నువ్వు మళ్ళీ తిరిగి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను కలవమని చెప్పారంట సార్? ఏంట్రా సారని దూరం పెడుతున్నావు? నీకప్పుడే చెప్పానుగా నన్ను బాబాయ్ అని పిలవమని. నేను చెప్పినట్లు పిలుస్తావా, లేదంటే నాలుగు తగిలించమంటావా? సారీ బాబాయ్, ఏదో అలవాట్లు పిలిచేశాను. అదే ఇప్పుడు దారిలోకొచ్చావు. ఇంతకీ ఎందుకు బాబాయ్ నన్ను కాలేజీకి రాగానే మిమ్మల్ని కలవమని చెప్పారంట? ఏమీ లేదురా, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా. పైగా తాతయ్య గారి కార్యక్రమాల్లో పడి నీ ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇంకా నువ్వు స్టార్ట్ చేయలేదు. అందుకని పిలిపించాను. ఇప్పుడు సమయం కూడా ఎక్కువగా లేదు. నువ్వు చెప్పింది నీకు అర్థం కాకపోవడానికి ఏం లేదురా. నేను చేయాలనుకున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇప్పుడు నీతో చేయిస్తాను. దాంతో ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అలాగే మీ నాన్న తాతయ్యల కల కూడా తీరుతుంది. కానీ ఆ రీసెర్చ్ మనకు ఎలా సాధ్యం సార్? ఆ మ్యాప్ ఏమైందో, దాని వివరాలేంటో కూడా మనకు తెలియదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్లగలం? అక్కడికే వస్తున్నా. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం ఒకసారి ఊళ్ళో ఉన్న మీ పూర్వీకుల ఇంటికి వెళ్తే అక్కడే మనకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీ నాన్న చివరి రోజుల్లో చేసిన రీసెర్చ్ అంతా ఊళ్ళో ఉండే చేశాడు. బహుశా అక్కడ ఆయన రీసెర్చ్కి సంబంధించిన రీసెర్చ్ పేపర్స్ ఏమైనా దొరకొచ్చు. అవి దొరికాయంటే మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఆ మాటలు వినగానే అర్జున్ ఆలోచనలో పడతాడు. అది చూసి వర్మ తనతో ఇలా అంటాడు. ఇంకా ఎక్కువగా ఆలోచించకు. మనకెక్కువ సమయం లేదు. ఇంకా నువ్వు ఒక 1 వీక్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకుంటే నిన్ను ఇయర్ ఎగ్జామ్స్ రాయనివ్వరు. అప్పుడు నీకు మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. పైగా మీ తాతయ్య నిన్ను ఆర్కియాలజీ చదివించారని అంటే బహుశా నీ ద్వారా మీ నాన్నగారి కాలని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన చివరి కోరిక కావచ్చు. ఇలా అయినా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఇటు చూడు అర్జున్, నేనేదైనా నీ మంచి గురించే చెప్తాను కదా. దయచేసి నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకో. నీలాంటి బ్రైట్ స్టూడెంట్ కెరీర్ పాడవుతుంటే నేను చూసి తట్టుకోలేను. అలాంటి కష్ట సమయాల్లో నాకు ఎంతో తోడుగా ఉన్నారు. మీ మాటని నేను ఎలా కాదనగలను? కానీ నాదొక కండిషన్. యాక్చువల్గా కండిషన్ కాదు, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది అర్జున్? ఏం లేదు బాబాయ్, నాతో పాటు నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. మనకు రీసెర్చ్లో ఉపయోగపడతారు. ఓస్ అంతే కదా, తప్పకుండా అర్జున్, నీ ఇష్టం, నేను కాదంటానా? అలాగే కానీ. అయితే రేపు ఉదయమే మనం ఊరికి బయలుదేరదాం. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. అందరూ రేపు ఉదయం కల్లా రెడీగా ఉండండి, ఓకేనా? అలాగే బాబాయ్. సరే బాబాయ్, నేను క్లాస్కి వెళ్తాను. రేపు ఉదయం కలుసుకుందాం అని చెప్పి అర్జున్ క్లాస్కి వెళ్ళిపోతాడు. తన ఫ్రెండ్స్కి ఆ విషయాన్ని చెప్పి అందర్నీ ఒప్పిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కలిసి అర్జున్ ఊరైన అహోబిలానికి బయలుదేరుతారు.
సాయంత్రం కల్లా అందరూ ఊర్లో ఉన్న అర్జున్ పూర్వీకుల ఇంటికి చేరుకుంటారు. ఇంటిలోకి వెళ్ళగానే ఆ ఇల్లంతా బాగా శిథిలావస్థలో ఉంటుంది. దాన్ని చూసి వర్మ అందరితో ఇలా అంటాడు. ఇప్పుడు నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఇంట్లో ఒక అంగుళం కూడా వదలకుండా అంతా వెతకండి. ఎక్కడో ఒక చిన్న క్లూ దొరికినా అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. అని అనగానే అప్పుడు అర్జున్ వర్మతో ఇలా అంటాడు. బాబాయ్, నేను ఎందుకైనా మంచిది నాన్నగారి స్టడీ రూంలో మొదలు పెడతాను. అక్కడైతే ఖచ్చితంగా ఆ నిధికి సంబంధించిన ఏదో ఒక ఆధారం మనకు దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. అలాగే అర్జున్, తప్పకుండా. కానీ ఒక్క విషయం, ఆ నిధికి సంబంధించిన ఆనవాళ్లున్న ఏ ఒక చిన్న చిత్తు కాగితమైనా సరే అది దొరికితే దాన్ని ముందు నాకు చెప్పాలి. అని చెప్పి అర్జున్ స్టడీ రూంలోకి వెళ్ళిపోతాడు. అందరూ ఆ ఇంట్లో ఒక్కో చోట ఆ నిధికి సంబంధించిన ఆధారాలను వెతికే పనిలో నిమగ్నమైపోతారు. కాసేపటి తర్వాత స్టడీ రూంలో నుంచి ఏదో పెద్ద శబ్దం వచ్చేసరికి అందరూ ఏం జరిగిందో చూద్దామనుకుని అక్కడికి వెళ్లి చూసేసరికి అర్జున్ తన చేతిలో ఒక పాత కాగితం పట్టుకుని గెంతుతూ ఉంటాడు. అది చూసిన తన ఫ్రెండ్స్ అందరూ తనతో ఇలా అంటారు. ఒరేయ్, ఏంట్రా, నీకు పిచ్చిగాని పట్టిందా? ఎందుకలా గంతలేస్తున్నావు? బహుశా వాడి తాత ఆత్మగారి పోనిందేమో. లేదురా, ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఆత్మ పోని ఉంటుంది. మీరు కాస్త ఆగండి. అర్జున్, అసలేం జరిగింది? ఎందుకు ఇలా చేస్తున్నావు? దొరికేసింది బాబాయ్, దొరికేసింది. ఏంట్రా దొరికేసింది? మీ తాత దాచిపెట్టిన దోసకాయనా? మీరు కాస్త ఆగండ్రా. అర్జున్, నువ్వు చెప్పు, నీ చేతిలో ఉన్న కాగితం ఏంటి? ఇది ఆ మని ఉన్న నిధికి సంబంధించిన మ్యాప్ బాబాయ్. మనం అనుకున్నట్టు ఆ మ్యాప్ పోయిన దానికి ఎగ్జాక్ట్ కాపీ మా నాన్న ఈ పేపర్పై ఆ మ్యాప్ని చాలా డీటెయిల్గా డ్రా చేసి ఆయన డైరీలో భద్రపరిచారు. మనం ఇంకా ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు బాబాయ్. ఈ మ్యాప్లో ఉన్నదాన్ని ఫాలో అయితే చాలు, మనం ఆ మనీ ఉన్న చోటుకి చేరుకుంటాం. కావాలంటే మీరు ఒకసారి దీన్ని చూడండి. ఏది, ఇలా ఇవ్వు. అని చెప్పి ఎంతో సంతోషపడుతూ ఆ మ్యాప్ని తీసుకుని ఎంతో తీక్షణంగా చూస్తాడు వర్మ. కాసేపు దాన్ని బాగా పరిశీలించి ఇలా అంటాడు. నువ్వు చెప్పింది నిజమే అర్జున్. ఇది ఎగ్జాక్ట్గా పోయిన ఆ మ్యాప్కి కాపీ. మీ నాన్న నిజంగానే చాలా గ్రేట్. ఎక్కడైనా సమస్య వస్తే ఆ మ్యాప్ని కోల్పోకుండా దానికి మరొక కాపీ ముందుగానే తయారుచేసి పెట్టాడు. ఇది చాలు మనం ఆ మనీ ఉన్న చోటుకు చేరుకోవడానికి. అయితే ఆలస్యం ఎందుకు బాబాయ్, వెంటనే అక్కడికి బయలుదేరదాం. అని అనగానే వర్మ తన పాకెట్లో నుంచి ఒక వాకీటాకీ తీసి దానిలో ఇలా అంటాడు. ఒరేయ్, ఎక్కడ చచ్చారా? తొందరగా ఇక్కడికి రండి. అని అనగానే ఒక నలుగురు బాడీగార్డ్లు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ని అతని స్నేహితులందర్నీ చితకబాది వాళ్ల చేతులని వెనక్కి బిగించి తాళ్లతో కట్టేస్తారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్న అర్జున్ వర్మతో ఇలా అంటాడు. బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది? ఎందుకు ఇలా చేస్తున్నారు? బాబాయ్ లేదు, బంతిపూల బుట్ట లేదు. ఎవడ్రా నీకు బాబాయ్? అదేంటి బాబాయ్ అలా అంటారు? మీరే కదా మా నాన్న ప్రాణ స్నేహితుడిని, నేనే. నన్ను ఇక నుంచి బాబాయ్ అని పిలువని చెప్పారు. ఇప్పుడేంటి ఇలా సడన్గా మాట మారుస్తున్నారు? ప్లీజ్ బాబాయ్, దయచేసి నన్ను మా ఫ్రెండ్స్ని వదిలిపెట్టండి. మేము మీకు ఏం అన్యాయం చేశాం? అన్యాయం చేసింది నువ్వు కాదురా, నీ నాన్న ఇంకా నీ తాత. ఏంటి మీరనేది? మా నాన్న ఇంకా తాతయ్య మీకు అన్యాయం చేశారా? అసలేం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు నిజానికి మా నాన్న స్నేహితులేనా? రే, విజయ్ వర్మరా ఇక్కడ. ఇండియాస్ మోస్ట్ ఫేమస్ ప్రైవేట్ యాంటీ కలెక్టర్ని నేను. నా రీసెర్చ్ కోసం నీ బాబుని నేనే హైర్ చేశాను. కాని వాడు ప్రజలు ప్రభుత్వమని ఏవో పిచ్చివాగుడు వాగాడు నా దగ్గర. అందుకే వారిని ప్రజలకు ప్రభుత్వానికి దూరంగా పరలోకానికి పంపించేశాను. కాని వాడు పోతూ పోతూ ఆ మ్యాప్ని కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అప్పట్నుంచి పిచ్చి పట్టే వాళ్ళ ఈ ఊరంతా జల్లడపట్టి గాలించాను. కాని ఈ ఇంటి వివరాలు కానీ మీ బాబు అనేవాళ్ళు కానీ నాకెక్కడా దొరకలేదు. అలా నా అన్వేషణలో ఒకరోజు మీ తాత హైదరాబాద్లో నా కంటపడ్డాడు. ఆ ముసలోడిని ఫాలో అవుతూ ఉండగా నువ్వు నేను చదువు చెప్పే కాలేజీలో స్టూడెంట్ అని తేలింది. అందుకే ఎలా అయినా మీ ద్వారా నేను అనుకున్నది సాధించాలని ప్లాన్ చేశాను. కాలేజ్ మేనేజ్మెంట్తో చెప్పి నేనే నీ పేరుని నోటీస్ బోర్డులోకి ఎక్కించాను. నాకు తెలుసు నువ్వు ఆ సమస్యకు సమాధానం కోసం వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తావని. నేను ప్లాన్ చేసినట్టుగానే నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఆ తర్వాత నేను చెప్పిన సెంటిమెంటల్ స్టోరీ విని కరిగిపోయి నీ అడ్రస్ నాకిచ్చావు. సరిగ్గా అదే రోజు రాత్రి మీ ఇంటికి వచ్చాను. కాని అదేంటో అందర్నీ మర్చిపోయిన మీ తాత నన్ను మాత్రం భలేగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. నన్ను చూడగానే గుర్తుపట్టి నన్ను చంపడానికి నాపై వచ్చాడు. అప్పుడు ఆ పక్కనున్న ఫ్లవర్ వాస్తో మీ తాత తలపై ఒక్కటిచ్చాను. ఆ ముసలోడు అక్కడికక్కడి చచ్చాడు, మూసలి పేరుగా. అక్కడ వాడి రూమ్ అంతా వెతికి చూశాను. కానీ ఆ మ్యాప్ ఆనవాళ్లు నాకెక్కడా కనబడలేదు. ఇంతలో నువ్వు రావడం చూసి కిటికీలో నుంచి దూకి పారిపోయి
బయటకొచ్చాను. ఇక నాకు చేసే గత్యంతరం ఏది లేక మళ్ళీ నీకు దగ్గరయ్యి నీ ద్వారా ఈ ఇంటి ఆచూకీ కనిపెట్టాలని నిర్ణయించుకున్నా. సరిగ్గా నేను ప్లాన్ చేసినట్టే మీరంతా వచ్చి నా వలలో పడ్డారు. ఇక నేను ఆ నిధిని దక్కించుకోవడానికి ఎవరూ ఆపలేరు. ఒరే, ఏంట్రా చూస్తున్నారు? ఇంటిని తగలెట్టేయండి అని వర్మ తన బాడీగార్డ్లకి చెప్పి ఆ బాడీగార్డ్లు ఇంటికి నిప్పంటించేసి అక్కడ్నుంచి కారెక్కి వర్మతో పాటు వెళ్ళిపోతారు. లోపల మంటల్లో చిక్కుకున్న అర్జున్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఒకరికొకరు సహాయం చేసుకుని వారి చేతికున్న కట్లను విప్పుకొని ఆ మంటల్లో నుంచి బయటపడతారు. అప్పుడే సౌమ్య ఇలా అంటుంది, ఒరేయ్, మనం మోసపోయాన్రా. ఇన్నాళ్ళు మనమెంతో మంచివాడనుకున్న ఆ వర్మ ఇంత పెద్ద నీచుడని ఇప్పుడే మనకు తెలిసింది. మీ అమ్మా నాన్నల్ని, తాతను ఆ నీచుడు ఆ నిధి కోసమే పొట్టన పెట్టుకున్నాడు. అందుకే మనం ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఆ నిధిని దక్కనివ్వకూడదు. కానీ ఎలా? ఆ మ్యాప్ వాడి దగ్గర ఉందిగా. పైగా వాడితో పాటు బాడీగార్డ్స్ కూడా ఉన్నారు కదా. మనం వాళ్ళని ఎలా ఎదుర్కోగలం? ఊరి అర్జున్, మేమింతలా అరుస్తున్న బెల్లం కొట్టిన రాయలు అలాగే ఉంటావేంట్రా? నీకు మీ వాళ్ళ చావుకి ప్రతీకారం తీసుకోవాలని లేదా? అని అనగానే అర్జున్ చిన్నగా ఒక చిరునవ్వు నవ్వుతూ వాళ్ళందరితో ఇలా అంటాడు, ఒరే, మీరందరూ అలా కంగారు పడకండి. వాడి దగ్గరున్న మ్యాప్ డూప్లికేట్ మ్యాప్. అది నేను తయారు చేసింది. అవునా? మరి ఒరిజినల్ ఎక్కడుంది? అంటే వీడు ఇలాంటి వాడని నీకు ముందే తెలుసా? అవును, నాకు ముందే తెలుసు. వాడు మా నాన్నగారి గురించి చెప్పి మా తాతగారిని అర్జెంటుగా కలవాలన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను మా తాతయ్యకి అల్జిమర్స్ అని చెప్పి నాటకమాడాను. తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వీడి గురించి మా తాతయ్యకి చెప్పగా అప్పుడాయన జరిగిందంతా నాకు చెప్పాడు. అలాగే ఆ ఒరిజినల్ మ్యాప్ని తను 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వం వారికి అప్పగించేశారు. అండ్ మీ అందరికీ తెలియని ఇంకా సీక్రెట్ విషయం ఏంటంటే మా తాతయ్య బతికే ఉన్నారు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఒరే, నువ్వు చెప్పేది నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఒరే అర్జున్, ఇదంతా నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. కాస్త అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తావా? చాలా సింపుల్. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ నీచుడి గురించి మా తాతయ్య చెప్పిన తర్వాత మేమిద్దరం కలిసి ఒక ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ ప్రకారంగానే మేము అనుకున్నట్టు వీడు వచ్చి మా వలలో చిక్కాడు. అదెలా అంటే మేం ముందుగా ఊహించినట్టుగానే ఆ రోజు నైట్ వీడు మా ఇంటికొచ్చాడు. తను మా తాతయ్యపై దాడి చేసిన వెంటనే మా తాత తన చేతిలో ఉన్న అలారంతో నాకు సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడు వెంటనే నేను అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అలా మా తాతను హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడున్న మార్చరీలో నుంచి నాకు తెలిసిన కాంపౌండర్ హెల్ప్ తీసుకుని ఇంచుమించుగా మా తాతయ్య వయసు ఉండే ఒక ముసలైన బాడీని తీసుకొచ్చి సరిగ్గా మా తాతయ్య పడిపోయిన చోటే తన తలకు బ్యాండేజ్ కట్టి పడుకోబెట్టాను. ఆ తర్వాత ఇమీడియట్గా మీకు ఫోన్ చేశాను. ఒరేయ్, ఈ విషయం ఎందుకురా మాకు ముందే చెప్పలేదు? నేను ఆడే నాటకాన్ని నా స్నేహితులైన మీరే నమ్మకపోతే వాడేలా నమ్ముతాడు? అందుకని మీ దగ్గర కూడా ఈ విషయాన్ని దాచాను. ఆ శవం మా తాతయ్యదని మీ అందరినీ నమ్మించి అందరి ముందు దానికి అంత్యక్రియలు జరిపించాను. ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న మా తాతయ్యకి స్పృహ వచ్చింది. అప్పుడు నేను మా తాత ఇద్దరం కలిసి ఈ ప్లాన్ చేశాం. మా తాతయ్య ఇచ్చిన సలహాలతో అచ్చు ఒరిజినల్ లాగే కనిపించేలా ఒక డూప్లికేట్ మ్యాప్ని రెడీ చేశాను. ఇక్కడ మీరందరూ ఇంటిని వెతుకుతున్న సమయంలో వాడి ముందు తీస్తే అనుమానం వస్తుందని లోనికి వెళ్ళి నా ప్యాకెట్లో నుంచి ఆ మ్యాప్ని తీసి మీ ముందు ఆ డ్రామా చేశాను. నేను అనుకున్నట్టుగానే వాడు ఆ మ్యాప్ని ఉపయోగించి ఆ నిధి ఉండే ప్రదేశానికి చేరుకోగలను అని అనుకున్నాడు. అందుకే వాడి బాడీగార్డ్స్ వచ్చి మనపై దాడి చేసినప్పుడు నేనేమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయింది. మొత్తానికి నువ్వు మీ తాతయ్య ఇద్దరూ భలే జాదుగాలేరా బాబు. అవునరా, నేను అడగటం మర్చిపోయాను. ఇంతకీ వాడిని ఎందుకలా ఏమి చేయకుండా వదిలేశావు? నువ్వు మామూలుగా వాడిని వదిలే రకం కాదని నాకు తెలుసు. ఇంతకీ ఏం ప్లాన్ చేశావు? ఇంతకీ వాళ్ళకిచ్చిన మ్యాప్ ఎక్కడికి దారి తీస్తుంది? అదా, అది ఆ ఊరి పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న పాత కారాగారానికి. నేనిక్కడికి వచ్చే ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు ఇప్పటికీ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాడక్కడికి రాగానే వాడిని పట్టుకుని లాకప్లో వేస్తారు. మా అమ్మ నాన్నల్ని చంపిన కేసులో వాడు జైలుకెళ్తాడు. మొత్తానికి అసలక్కడ లేని నిధిని వాడికి ఎరక వేసి వాణ్ణి భలే బోల్తా కొట్టించావురా. నువ్వు సూపర్ రా బాబు. ఇంతకీ అక్కడున్న ఆ నిధి, ఆ మనీ ఏమైనట్టు? ప్రభుత్వం వాళ్ళు దాన్ని వెలికితీశారా? ఆ స్టోరీ ఇంకెప్పుడైనా చెప్తాను. నాకు బాగా ఆకలవుతుంది. ముందిక్కడ ఏదైనా మంచి దాబాకు వెళ్ళి ఫుడ్ తింటూ సరిగ్గా మాట్లాడుకుందాం పదండి అని అంటూ అందరూ నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.